అంటున్నాడు కదా, మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి, ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూడండి. 3 ప్రధానమైన సంగతులు జ్ఞాపకం చేస్తున్నారు. మనల్ని మోసం చేయడానికి అపవాది చూస్తున్నాడు. మొట్టమొదటి మోసము ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటిది నేనే క్రీస్తునని ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వతను మనం దూరము చేస్తాం. ఆత్మ సంబంధమైన పరిపక్వతను దూరం చూసి నీలో ఉన్న దైవత్వాన్ని, నీలో ఉన్న క్రీస్తుని మర్చిపోయేటట్టు చేసి ఎక్కడో క్రీస్తు ఉన్నాడని చూపిస్తాడు అపవాది. కాబట్టి వారి విషయమే మీరు ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే, లోక సంబంధంలో ఇక అక్కడ భూకంపం ఉంది, అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారు, అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నేను కలవరమును పుట్టిస్తాడు. ఆ కలవరము పుట్టించే విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ మాట, కరువు ఏర్పడి చేస్తాం. కుటుంబాలు భూకంపాలు, ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అన్న భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటి నుండి బయటపడాలంటే ఆఖరి మాట, దేవుని మాట విను, దేవుని మాటకు విధేయత చూపు, దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు అంటాడు కదా, ప్రతి కరువు నుండి ఆయనే విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అపవాది నిన్ను మోసం చేస్తాడు, నిన్ను కరువులో ఉంచాలని మోసం చేస్తున్నాడు, నిన్ను ఆ భూకంపాల్లో ఉంచాలని మోసం చేస్తున్నాడు, నిన్ను అవమానపరచాలని మోసం చేస్తున్నాడు, నిన్ను ఆ యొక్క యుద్ధ వాతావరణం విని నిన్ను కలవర పెట్టాలని మోసం చేస్తున్నాడు. నిన్ను అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు అని అన్ని చోట్లకు తిప్పి నిన్ను ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఈ రాత్రి ఉదయకాల సేవలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనలను మోసపురుచు అపవాది వాడి క్రియలు యేసు నామములో లయమగునుగాక. అపవాదిని మనందరము జయించునుగాక. అపవాది మీద మనం జయం పొందినట్లుగా మరింత ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువుకు దగ్గరగా ఉందాం, ప్రభువు మాటలు విందాం, ప్రభు సన్నిధిలో మోకరించి దేవునికి వాక్యానికి విధేయత చూపుదాము. దేవుడు పరిశుద్ధ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించునుగాక.